ఇప్పుడు దేవుడే వదిలేస్తే నేనేం చేయగలనా? నేను ఎంత ప్రార్థన చేస్తే దేవుడే వదిలేశాడు. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి భయంకరమైన హెచ్ఐవి ఎయిడ్స్ రోగం వచ్చింది. బాగేనండి, హెచ్ఐవి ఎయిడ్స్ రోగం వచ్చింది. నేను చాలాసార్లు చెప్తా ఉండేవారు, జాగ్రత్తగా ఉండరా బాబు, జాగ్రత్తగా ఉండరా బాబు అంటే ఏం చేసి చూడండి, ఇష్టానుసారం, ఇక ఒక క్రమం, ఒక పద్ధతి లేదు. వ్యభిచారం, అక్రమ సంబంధాలు. హెచ్ఐవి ఎందుకు వస్తుంది తెలుసు కదా. అలాగే ఇష్టానుసారంగా ప్రవర్తించాడు, రోగం తెచ్చుకున్నాడు. రోగం తెచ్చుకున్న తర్వాత అతను రోజు రోజుకి కృషించిపోతున్నాడు. బాగేనండమ్మా, కృషించిపోతుంటే అతన్ని తీసుకుని బెల్లంకొండ ప్రవీణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళారు. కార్యం జరగలే. అక్కడి నుంచి బైబిల్ మిషన్ గుత్తిశాలకు తీసుకెళ్ళారు. కార్యం జరగలే. అక్కడి నుంచి ఇంకెక్కడ పెద్ద పెద్ద పాస్టర్లు, పెద్ద పెద్ద స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతాయి, అన్నిటికీ తీసుకెళ్ళారు. కార్యం జరగలే. ఎందుకు జరగలే? చచ్చిపోయాడు. తర్వాత ఇక్కడే ఉన్నాను నేను. అప్పుడు సమాధి కార్యక్రమానికి వెళ్తే స్కెల్టన్ అయిపోయాడు అతను. ముఖంలో ఏం లేదు, కళ లేదు, స్కెల్టన్ అయిపోయాడు, ఎముకలు కనబడుతున్నాయి. నాకు ఏడుపు వచ్చేసింది వాళ్ళ పరిస్థితి చూస్తే. తెలిసింది నాకు, ఎక్కడెక్కడో స్వస్థత కలుగుతాడని వెళ్ళాడు, కానీ కలగలే. ఎందుకు కలగలేదు? దేవుడే విడిచేశాడు. ఇక నువ్వు ఎక్కడ తిరిగితే నీకు వస్తుంది? దేవుడే వదిలేశాడు, చనిపోయాడు.